ఈరోజు మీరు చూస్తూ ఉన్నారు, ఉదయం 8 గంటలకు మొదలు పెట్టాను. మధ్యాహ్నం లేదు, సాయంకాలం లేదు, ఒక్క చోట కూడా ఇంతవరకు ఆగలేదు. గ్రామాలలో ఎక్కడికి పోయినా కూడా ప్రజలు, ముఖ్యంగా మహిళలు, వృద్ధులు, పిల్లలు, ఆ గ్రామంలోని అందరూ కూడా బయటకు వచ్చేసి గ్రామంలో అన్ని వీధులు తిప్పుకోవడం మొదలుపెట్టారు. అంటే ఈరోజు 5 సంవత్సరాల పరిపాలనలో ప్రజలు విసిగిపోయినారు. అందుకే ఈరోజు ఎక్కడ ఏ గ్రామానికి పోయినా కూడా వాస్తవంగా రోజు నాకు అంటే గత 3 రోజుల నుంచి ఇంకా విస్తృతమైంది. మామూలుగా నేను ప్రచారం మొదలుపెట్టిన రోజు ఉదయం 5 పల్లెలు తిరగవాడిని 2 గంటల లోపల, సాయంత్రం మళ్ళీ 4 గంటలకు మొదలు పెడితే రాత్రి 10 లోపల మళ్ళీ ఒక 5 పల్లెలు తిరగవాలి. ఈరోజు కరెక్ట్గా ఇప్పటికి 5 అయింది, 5:30 అవుతా ఉంది, 4 పల్లెలు అయిపోయినాయి. అంటే ఏ గ్రామానికి వెళ్ళినా కూడా ఈరోజు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు తెలుగుదేశం పార్టీకి. దానికి ఇదే నిదర్శనం. అలాగే ప్రజలంతా కూడా ఈ 5 సంవత్సరాల్లో ఏం నష్టపోయినారో వాళ్లకు తెలిసిపోయింది. కాకపోతే ఈ 5 సంవత్సరాల్లో వీళ్ళు అధికారాన్ని అడ్డం పెట్టుకొని, వాలంటరీ వ్యవస్థను అడ్డం పెట్టుకొని, పోలీస్ వ్యవస్థను అడ్డం పెట్టుకొని భయపిచ్చి భయభ్రాంతులకు గురి చేస్తూ వీళ్ళని బయటికి రాకుండా చేసినారు. ఒకసారి నోటిఫికేషన్ వస్తేనే ప్రజల్లో నుంచి వాళ్ళ లోపల ఉన్న ఆవేశం అంతా కూడా బయటకు వచ్చేసి ఈరోజు విపరీతంగా రోడ్ల మీదకి వచ్చేసి విక్టరీ సింబల్ ఏదైతే మా చంద్రబాబు నాయుడు గారికి ఉందో ఇది స్పష్టంగా చూపిస్తూ తెలుగుదేశానికే జై అని చెప్పేసి మా ప్రజారథం అమ్మడి తిరుగుతూ ఉన్నారు. అంటే 5 సంవత్సరాల్లో ఈరోజు వాళ్ళకి చెప్తా ఉండేది ప్రజలకు మేము 95.5% పూర్తి చేసినాం, 95.5% పూర్తి చేసామని చెప్తా ఉంటే మరి మీ 95.5 ముట్టినప్పుడు ప్రజలు ఎందుకు వస్తారు తెలుగుదేశం వల్ల? మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే గతంలో కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారు. అంటే మేము రాజకీయ జీవితం అంటే మా తండ్రి గారు